నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. గత కొంతకాలంగా తెలంగాణ రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చ జరుగుతోంది. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎవరు? ఇప్పటికే రేసులో అనేక మంది పేర్లు వినిపించినాయి. తాజాగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు జోష్ మీద ఉన్నటువంటి బీజేపీలో కూడా తీవ్రమైనటువంటి రేస్ కనిపిస్తుంది. ఇట్లాంటి సందర్భాల్లో అధ్యక్షుడిగా ఎవరు అయ్యే అవకాశం ఉంటుంది అనే చర్చ ప్రధానంగా సాగుతోంది. మరోవైపు బీజేపీ జాతీయ అధ్యక్షుడు ఎవరనే అంశం మీద కూడా విస్తృత చర్చ జరుగుతోంది. అనేక మంది పేర్లు తెర మీదకి వస్తున్నాయి. సో ఇట్లాంటి సందర్భాల్లో ఇప్పుడు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా తాజాగా జరిగినటువంటి మోదీ భేటీ తర్వాత ఇప్పుడు జరుగుతున్నటువంటి బీజేపీలో పరిణామాలు చూస్తుంటే మల్కాజ్గిరి ఎంపీగా ఉన్నటువంటి బీసీ నాయకుడు ఈటల రాజేంద్ర పేరు దాదాపుగా ఖరారైంది అనేది తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్లో విస్తృత చర్చకు దారితీస్తుంది. పక్కా అని కూడా మనకు కూడా సమాచారం అందుతుంది. సో ఇక అధికారికంగా ప్రకటించడమే మిగిలిందని బీజేపీ వర్గాలు చెప్తుంది. సుదీర్ఘంగా అధ్యక్షుడి ఎంపిక పైన కసరత్తు జరుగుతోంది బీజేపీలో. అయితే తుది నిర్ణయం కోసం బీజేపీ వ్యవహారాల ఇన్ఛార్జిగా ఉన్నటువంటి సునీల్ బన్సల్ 2 రోజుల క్రితం హైదరాబాద్కు వచ్చినట్టుగా కూడా సమాచారం ఉంది. పార్టీ నేతలతో సంప్రదింపులు జరిపారు, అభిప్రాయాలు తీసుకున్నారు. ఇక చివరికి ఈటల వైపు మొగ్గు చూపినట్లుగా తెలుస్తోంది. ఏకాభిప్రాయంతో పార్టీ అధ్యక్షుడిని ఎంపిక చేయాలని అందరితో సంప్రదింపులు కూడా జరిపారు ఆయన. సో ఈ నేపథ్యంలో సునీల్ బన్సల్ హైదరాబాద్ విజిట్ కొంత ప్రియర్గా కాబోతోంది. కీ రోల్ ప్లే చేయబోతోంది. ఇక ప్రధాని నరేంద్ర మోదీని కూడా ఈటల రాజేంద్ర కుటుంబం సహా పెద్ద ఎత్తున ఇటీవల కాలంలో కలిశారు. ఈ సందర్భంగా తెలంగాణలో రాజకీయాలపైన చర్చించినట్లుగా తెలుస్తోంది. ప్రధాని మోదీ ఈటలకు ప్రత్యేకంగా అపాయింట్మెంట్ ఇవ్వడం కూడా ఆయనకే తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి ఖరారు అయిందనడానికి సంకేతంగా బీజేపీ వర్గాలు ఒక అంచనాకు వస్తూ ఉన్నాయి. నిజానికి పార్లమెంట్ ఎన్నికల ముగిసిన తర్వాత ఈటల రాజేందర్కు కూడా ఈ పదవి ప్రకటిస్తారని అందరూ అనుకున్నారు. బండి సంజయ్, కిషన్ రెడ్డిలకు కేంద్ర మంత్రి పదవులు కూడా వచ్చాయి. కిషన్ రెడ్డి గత 2 ఏళ్లుగా అటు కేంద్ర మంత్రిగా ఇటు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా పనిచేస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తోంది. మరోవైపు కేంద్ర మంత్రివర్గంలో కూడా ఈటలకు చోటు లభించకపోవడంతో ఆయనకే చీఫ్ పదవి వస్తుందని అందరూ అనుకున్నారు తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్లో. కానీ ఆయనకు వ్యతిరేక వర్గం కూడా బలంగానే ఉందని, పార్టీలో కింది స్థాయి నుంచి ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉన్నటువంటి వారికే ప్రాతినిధ్యం కల్పించాలన్న ఒత్తిడి కూడా హైకమాండ్ పైన గతంలో చేశారు. ఆ దిశగా ప్రచారం జరిగింది. మరి బండి సంజయ్ కూడా అవసరమైతే తను కేంద్ర మంత్రి పదవి రాజీనామా చేస్తానని, తెలంగాణ బీజేపీ చీఫ్గా బాధ్యతలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నారనే సంకేతాలు పంపినట్లు కూడా ప్రచారమే జరుగుతుంది. కానీ ఆయనైతే ఈ అంశాన్ని ఆ అధ్యక్ష పదవికి రిజెక్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి, కీలకమైనటువంటి బాధ్యతలు నా మీద ఉందని ఆయన స్పష్టం చేశారు. మరోవైపు డీకేఆర్ను కూడా మహిళా కోటాల అధ్యక్ష పదవి కోసం ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. మరి ఎన్నికల సమయంలో కొంత బీసీ సీఎం నినాదాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రధానంగా వినిపించారు. ఈటల రాజేంద్రకు దృష్టిలో పెట్టుకొని ఈ ప్రకటన చేశారన్న ప్రచారం అప్పట్లో బాగా వినిపించింది. కానీ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయింది తెలంగాణలో బీజేపీ. కానీ ఇప్పుడు టీబీజేపీ చీఫ్గా నియమితులయ్యే వ్యక్తి వచ్చే ఎన్నికల వరకు కూడా అధ్యక్షుడిగా ఉండే అవకాశాలు ఉన్నట్టుగా బీజేపీ వర్గాలు చెప్తున్నాయి. తెలంగాణలో అంతకంత బీజేపీ బలపడుతున్నటువంటి దశలో అధ్యక్షుడిగా ఉండటం వల్ల వచ్చే ఎన్నికల్లో విజయం సాధిస్తే సీఎం అయ్యే ఛాన్స్ కూడా రాష్ట్ర పార్టీలో కొంత నడిపించినటువంటి నేతకే వస్తుంది అనే చర్చ కూడా కొంత ఊపందుకుంటుంది. అందుకే ఈసారి తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి కోసం పోటీ ఎక్కువగానే ఉంది. మరోవైపు తెలంగాణ రాజకీయాలన్నీ బీసీ నినాదం చుట్టూ తిరుగుతున్నాయి. ఇప్పటికే బీసీ కులగణను కాంగ్రెస్ పార్టీని ఎత్తుకెత్తుకుంది. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ కూడా బీసీలకు ప్రియారిటీ ఇస్తున్నట్టు కనిపిస్తుంది. తాజాగా ఈ లైన్లోనే బీజేపీ కూడా ట్రావెల్ చేస్తున్నట్టు తెలుస్తుంది. చివరికి ఈ పోటీలో ఈటల రాజేంద్రనే బీసీ నేతగా చూస్తున్నటువంటి పార్టీ, మరోవైపు పార్టీకి చేసినటువంటి ఆయన సేవని గుర్తించి, అట్లాగే తాజాగా వస్తున్నటువంటి అనేక అంశాలను పరిగణలో తీసుకొని ఆయన లాయల్టీ మార్కును కూడా కొంత బేరీజ్ వేసుకొని ఖచ్చితంగా ఈటల రాజేంద్ర వైపు అధిష్టానం మొగ్గు చూపుతున్నట్టుగా సమాచారం అయితే అంతోంది. ఇక అధికారిక ప్రకటన తర్వాయి లాంఛనం అని చెప్తున్నారు. మరి చూడాలి, మరి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎవరయ్యే ఛాన్స్ ఉంది, మరి అధిష్టానం ఎవరిని ఎంపిక చేస్తుంది? మీ అభిప్రాయాలు కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.